అన్నా మొన్న ఎప్పుడో ఏదో జరిగిందంట కదా, ఏంట్రా ఒపీనియన్ ఏంటి? ఏం జరిగింది? చాలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. కొత్తగా ఒపీనియన్ ఏముంటుంది చెప్పు. అదే అన్న, చిన్నపిల్లల మీద రేప్ అటెంప్ట్లు. అవును, అది ఆర్ట్, దాన్ని కూడా అరెస్ట్ చేస్తారా? అసలు చిన్నపిల్లల మీద రేప్ అటెంప్ట్లు జరుగుతూ ఉంటే దాన్ని యూట్యూబ్లో వాడెవడో టీడీపీ యాక్టివిస్ట్ అనే ఒక పోరంబోకు వెధవ, ఒక ముసలోడు ఓ చిన్న పాప మీద, అది కూడా బీసీ హాస్టల్ నుంచి ఒక పాపను తెచ్చుకొని రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ చిన్నపిల్లలపై అకృత్యంగా ప్రవర్తించాలని చూసిన ఒక ముసలోని గురించి ఒక ఫన్నీ వీడియో తీసి రిలీజ్ చేశాడు టీడీపీ యాక్టివిస్ట్ అనే ఒక ఛానల్. దాన్ని ఎలా చూడాలి? ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడానికి ఇదే దారి? అంటే ఒక పాప మీద సెక్షువల్ అసాల్ట్ చేస్తున్న ఒక ముసలోని సపోర్ట్ చేస్తూ ఒక వీడియోని చేసి ప్రతిపక్షాన్ని కార్నర్ చేయడానికి అంత జుగుప్సాకరమైన వీడియో తీయడానికి ప్రయత్నం చేశారు చూసావా? అక్కడే చచ్చిపోయారు. ఇట్లాంటి వెధవల గురించి మాట్లాడుకున్నంత దరిద్రం. చిన్నపిల్లలు ఇప్పుడు నిన్న కూడా ఎవడో జనసేన వాడు ఎవడో రాయపురెడ్డి లక్ష్మీనారాయణ ఎవడో సంథింగ్, వాడు 10 ఏళ్ల 6th క్లాస్ అవుతున్న పాప మీద సెక్షువల్ అసాల్ట్ చేశాడంట. వాడి మీద కేసు పెట్టమని చెప్పి ఆ జిల్లా ఎస్పీ చెప్పారు. సార్, కేసులు పెడితే సరిపోద్దా? ఒకడేమో టీడీపీ యాక్టివిస్టు, ఒకడేమో జనసేన యాక్టివిస్టు. మీ అధికారము జనాల్లో భరోసాలు నింపేలా ఉండాలి, కానీ కార్యకర్తల్లో ఒక అకృత్యమైన ఒక అనిమల్ టెండెన్సీస్ అన్నింటినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళని జంతువుల్లో ప్రవర్తించే తీరుని తీసుకొచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ స్పందించాలి. మరి దీని గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పు?